హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. ఈరోజు యాదగిరిగుట్టలో ఉన్నాం మేము. వెనకాల టెంపుల్ కనిపిస్తుంది. మీకు ఒక స్టే గురించి చెప్దామని ఈ, అనుకుంటున్నా. సో అది నైట్, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. దర్శనం కూడా అయిపోయింది. రష్ చాలా ఉంది సంక్రాంతి పండగ వల్ల. సో ఇప్పుడు చూపిస్తాం. సో జూమ్ చేస్తాను. అది టెంపుల్. ఇక్కడ మేము ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రము. ఇక్కడ పోయినసారి నాది హరిత హోటల్లో చూపించా కదా, అది వ్యూ హరిత హోటల్ నుంచి ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. హరిత హోటల్ గుడికి దగ్గర కొండ, ఇది వ్యూ బాగుంది. కరెక్ట్ గా టెంపుల్ ఆపోజిట్ ఉంటది ఇది. అది టెంపుల్. అది కాదు, భోజనశాల. ఇక్కడ ఏంటి మధ్యాహ్నం అన్నదానం? మధ్యాహ్నం అన్నదానమా? ఫ్రీయా? క్యాంటీన్. ఇవి రూమ్స్. మా రూమ్ నెంబర్ వచ్చేసి ఎంత? 232. ఇది రూము. ఏసీ, బెడ్, బోర్డు, టూ చైర్స్. చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఈజీగా 3 మెంబర్స్ పట్టొచ్చు. ఇదేంటి ఒట్టి షింకే. చాలా నీట్ గా ఉంది కదా, సూపర్ నీట్ గా, చాలా బాగుంది. సో ఇది రూమ్ బాగుంది కదరా కన్నా, చాలా నీట్ గా ఉంది. ఇది ప్రైస్ ఎంత? హలో, ప్రైస్ ఎంత ఇది? కానీ బాగుంది కదా, చాలా. 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. గుడికి కరెక్ట్ గా ఆపోజిట్. యాదగిరిగుట్ట అవి రూమ్స్ కి పక్కనే కదా ఇవి. చాలా బాగుంది, నీట్. 24 hours. చాలా బాగుంది కదా రూము, బాగుంది కదరా. ఈజీగా 3 మెంబర్స్ ఈజీగా ఫిట్ అవుతారు దీనిలో. పోయినసారి నా హరిత హోటల్ వీడియోలో ఇది చూపించా నేను, ఒకసారి చూడండి. సేమ్ అదే దూరం నుంచి చూపించాను. ఈసారి ఈ స్టేలో మీకు చూపిద్దామని ఇక్కడ ఉన్నాము. చాలా బాగుంది ఈ స్టే కూడా. Hope you like my video. This is Asha from Lucky Asha Travel World.
ఇది అన్నదానం జరిగే హాల్ అండి. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు పెడతారు అని రాసుంది. 1:00కి స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే అన్నదానం చేస్తారు. సో బయట వచ్చే వాళ్ళకైతే చెయ్యరు అని అయితే నాకు చెప్పారు. సో రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ రూమ్ స్లిప్ మీద రాస్తే గనక ఎన్ని మెంబర్స్ రాస్తే ఇక్కడ పెడతారు. సో ఇక్కడ అన్నదానం అయితే అన్నము, పప్పు, ఒక పచ్చడి, కర్రీ, సాంబారు, మజ్జిగ. కర్రీస్ అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అప్పడాలు. సో నాకైతే చాలా నచ్చినాయి ఇవి. ప్రసాదం కాబట్టి, అన్నదానం కాబట్టి చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అది బాగా నచ్చింది నాకు. టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది. ప్రసాదం మంచిగా నీట్గా ఉన్నాయి. కూరలు కూడా కర్రీస్ కూడా మంచిగా మనం భోజనం చేసిన తర్వాత ఇక్కడ అన్నదానానికి మనకి తోచినంత దానం చేసి వెళ్ళొచ్చండి. యాదగిరిగుట్ట నైట్ వ్యూ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే బంగారపు రంగులో వెలిగిపోతా ఉంటది. సో నైట్ వ్యూ. ఇదంతా రిసెప్షన్. అన్నదానము ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు. ఇక్కడ క్యాంటీన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందండి. ఇడ్లీను, వడ అయితే చాలా రుచిగా ఉంటుంది. 40 రూపీస్కే 3 వడలు ఇస్తారు. సో ఆ టేస్ట్ నాకు చాలా నచ్చింది. ఇది బయట వ్యూ ఇది. సో ఈవినింగ్ కూడా మనం చెప్తే ఆవిడ చేసిస్తారు. నిన్న నైట్ 8:30 వల్ల అప్పుడు బాగా మంచు పడుతుంది. అంతా చీకటి అయిపోయింది. ఏం కనిపించలేదు. ఇది మార్నింగ్ వ్యూ. ఇది అది టెంపుల్ ఎంట్రన్స్. అది టెంపుల్. అది హరిత హోటల్. నేను అక్కడి నుంచే మీకు నా లాస్ట్ వీడియోలో చూపించాను. అది చూసే ఇక్కడికి వచ్చాము. లాస్ట్ టైం నా వీడియో తీస్తున్నప్పుడు చూసాను. అది అక్కడ మా రూమ్ ఇటువైపే కదా. అది వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అది స్టే కూడా బాగుంది. ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంది కదా, ఆ క్యాంటీన్లో ఒకటి టీ, మార్నింగ్ ఇడ్లీ వడ దొరుకుతుందంట. మధ్యాహ్నం ఏమో అన్నదానము 12:30 to 2:30 పెడతారంట. సో ఈవినింగ్ మాత్రం మాకు నిన్న నైట్ వచ్చినప్పుడు ఏం తినాలో అర్థం కాలేదు. సో మేము మళ్ళీ హరిత హోటల్కి వెళ్ళాము. ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి తిని వచ్చాము. సో ఇక్కడ ప్రాబ్లం వల్ల ఫుడ్ వస్తుంది. ఈ స్టే మాత్రం చాలా బాగుందండి. నాకు యాదగిరిగుట్టలో నచ్చిన స్టేల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఇక్కడ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. పోయినసారి నేను అక్కడి నుంచి చూసినప్పుడే బాగుంది. నీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది బయట వ్యూ. ఇదంతా ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది అసలు. అది మొత్తం కొండ. అక్కడ ఏదో టెంపుల్ ఉంది పైన. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఇందాక చూపించిన టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఇందాక కింద నుంచి చూపించిన టెంపుల్ శంకరాచార్యులు, మధ్యలో అమ్మవారు ఉంది, అక్కడ వినాయకుడు. చాలా నీట్ గా ఉంది. కొత్త స్టే ఇది, ఎక్కువ మందికి తెలీదు.
అంత ఫాగ్ ఉండటం వల్ల విజిబిలిటీ చాలా తక్కువ ఉంది, కానీ ఈ స్టే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అని చెప్పచ్చు. 800. అదే ఇక్కడ నుంచి కార్ తీసుకుని మనం దర్శనానికి పైకి వెళ్ళాలంటే 500 పే చేయాలి. అది ఇదేమో కళ్యాణ మండపం అండి, చాలా పెద్దగా ఉంది. ఇది మాది వ్యూ, ఇది బయట వ్యూ. ఇది అది హరిత హోటల్ కొండపైన. టెంపుల్ ఎంట్రన్స్, టెంపుల్. వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఈ స్టే అయితే చాలా నచ్చింది. అక్కడ స్ట్రైట్ గా అక్కడికి వెళ్తే కనుక YTDC రూమ్స్, అది కూడా నా వీడియోలో ఉంది కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రతిసారి మీకోసం మీకు కొత్త మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సేఫ్ స్టేస్ మీకు చూపించడానికి నా ప్రయత్నం. సో నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.